ఆర్మీలో సౌత్ ఇండియా అంటే ఒకలా చూస్తారు, నార్త్ ఇండియన్స్ అంటే ఒకలా చూస్తారు. ఎందుకని సార్ ఈ డిఫరెన్స్? దీన్ని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా జియోగ్రఫికల్ గా కూడా మనం అర్థం చేసుకోవాలి. గుజరాత్ దగ్గర నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు బోర్డర్ ఎవరితో ఉంది? పాకిస్తాన్ తో. 800-900 ఇయర్స్ మీరు హిస్టరీ చూసుకుంటే బయట నుంచి వచ్చిన ప్రతి ఇన్వేడర్ అదే రూట్ లో వచ్చింది. ఇంతకు ముందు తెలుగు రాష్ట్రంగా మనం 2 words కొద్దిగా ఈస్ట్ వైపు ఉన్నాం. ప్రాబ్లమ్స్ కంపారిటివ్లీ తక్కువ. ఇప్పుడు మీరు మహారాష్ట్రనే తీసుకున్నాం, దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రైడ్. మా ఫ్యామిలీ యోధుల ఫ్యామిలీ, తెలియని ఒక రెస్పెక్ట్, తెలియని నిజంగా వాళ్ళు అంత సర్వీస్ ఇచ్చారు సార్. నిజంగా ఇంతకు ముందు రాజులు ఏం చేసేవాళ్ళు? అయితే రాజ్యాలు పాలించేవాళ్ళు, లేకపోతే యుద్ధాలు చేసేవాళ్ళు. ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు నా దగ్గర రాజ్యం లేదు, నా దగ్గర మిగిలింది ఒక్కటే పని, యుద్ధం చేయడం. సో ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆయన బ్రిగేడియర్ జనరల్ ఆ ర్యాంక్స్ వరకు వెళ్ళి ఒక బెటాలియన్ ఆయన రైజ్ చేసి, ఎప్పుడైతే మీకు మీ రూట్స్ మీద మీకు ప్రైడ్ అనేది ఉంటుందో మీరు ఫిజికల్ గా కూడా స్ట్రైవ్ చేస్తారు. ఆలోచించారు కదా, దేశం కోసం నేను కూడా ఏదో ప్రయత్నం చేయాలని థాట్ వస్తే చాలు. మన స్టేట్స్ లో అల్లూరు సీతారామరాజు గారిని తలుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ మేజర్ ఆర్మీ ఆఫీసర్ హర్షవర్ధన్ చావ గారు. నమస్తే సార్. సార్, నిజంగా ఆర్మీ అనేది చాలా మందికి ఒక కళ. మేమంతా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే ఇన్ని కోట్ల మంది మీరు అక్కడ బోర్డర్లో, అలాగే అక్కడ టెర్రరిస్టులతో, శత్రువులతో పోరాడుతుంటారు. అవసరమైతే మీ ప్రాణాలను కూడా పణంగా పెడుతుంటారు. కానీ ఆర్మీలో సౌత్ ఇండియా అంటే ఒకలా చూస్తారు, నార్త్ ఇండియన్స్ అంటే ఒకలా చూస్తారు. ముఖ్యంగా పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ ని, సోల్జర్స్ ని ఇంకోలా చూస్తారు. ఎందుకని సార్ ఈ డిఫరెన్స్? ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా జియోగ్రఫికల్ గా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్త్ లో ఉన్న స్టేట్స్ ని ఒకసారి చూడండి. మీరు గుజరాత్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు మన స్టేట్స్ అన్నిటికీ బోర్డర్ ఎవరితో ఉంది? వేరే కంట్రీతో, పాకిస్తాన్ తో. సో మీరు ఆల్మోస్ట్ 800-900 ఇయర్స్ మీరు హిస్టరీ చూసుకుంటే బయట నుంచి వచ్చిన ప్రతి ఇన్వేడర్ అదే రూట్ లో వచ్చిన వాళ్ళు. బ్రిటిష్ వరకు అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి సీ రూట్ లో వచ్చారు. దాని ముందు మనకి జనరల్ గా మనం ఏం చెప్పుకుంటాం? వాస్కో డి గామా గోవా ద్వారా వచ్చారు. అది ఎప్పుడు 1600s అప్పుడు. దాని ముందు అందరూ అంటే మనకి ఎంతైతే అగ్రెషన్ ఇండియా మీద వచ్చిందో అదంతా మనకి మోస్ట్లీ ఎటువైపు నుంచి వచ్చింది? వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చింది. అది ల్యాండ్ పరంగా కానివ్వండి, సీ పరంగా కానివ్వండి, రాజుల కాలం నుంచి. అదే మీరు మనం ఎటు ఉన్నాం? తెలుగు రాష్ట్రంగా, ఇంతకు ముందు తెలుగు రాష్ట్రంగా మనం 2 words కొద్దిగా ఈస్ట్ వైపు ఉన్నాం. ఈస్ట్ వైపు నుంచి మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కంపారిటివ్లీ తక్కువ వెస్ట్ కన్నా. ఇప్పుడు మీరు మహారాష్ట్రనే తీసుకున్నాం, వెస్ట్ సైడ్ ఉంది, కొద్దిగా సౌత్ సైడే ఉంది. కానీ మహారాష్ట్ర నుంచి ఆర్మీ ఆఫీసర్స్ చాలా మంది వస్తారు కంపారిటివ్, మనకి దగ్గరగా ఉన్నా కానీ. అంటే ఇప్పుడు నార్త్ లో దాన్ని ఎలా చూస్తారంటే దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రైడ్, ఒక ట్రెడిషన్. అంటే మా ఫ్యామిలీ యోధుల ఫ్యామిలీ, వారియర్స్ ఫ్యామిలీ అని వాళ్ళు గర్వంగా ఎలా చెప్పుకుంటారు? ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఆర్మీలో చేశారో అప్పుడే వాళ్ళు చెప్పుకోగలరు. తెలియని ఒక రెస్పెక్ట్, తెలియని ఒక దాన్ని ఏమంటారు, అది ఒక అవసరం అక్కడ. వాళ్ళు లేకపోయి ఉంటే ఇప్పుడు అంటే నార్త్ లో ఉన్న మనుషులందరూ అలా ఉండేవాళ్ళు కాదేమో. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని చంపేసి మొత్తం మన డెమోగ్రఫిక్స్ మారిపోయి ఉండేవి అక్కడ. ఇప్పుడు రాజ్పుట్స్ కానివ్వండి రాజస్థాన్ లో, పంజాబ్ లో మన సిక్ కానివ్వండి, వీళ్ళందరూ ఈ కంట్రీని డిఫెండ్ చేయకపోయి ఉంటే మనం మారిపోయి ఉండేవాళ్ళం. నిజంగా వాళ్ళంత సర్వీస్ ఇచ్చారు సార్, నిజంగా ఇస్తున్నారు కూడా, ఇప్పుడు ఇస్తున్నారు. చాలా మంది చాలా సర్వీస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మీకు రాజస్థాన్ మీకు ఒక కథ చెప్తాను. ప్రస్తుతానికి ఎవరైతే అంటే ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, దానికి ముందు మన దగ్గర రాజరికం ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జైపూర్ రాజా గారు ఏం చేశారంటే, ఇప్పుడు నా దగ్గర రాజ్యం లేదు, ఇండియా డెమోక్రసీ అయిపోయింది, ప్రజాస్వామ్యం అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయను? ఇంతకు ముందు రాజులు ఏం చేసేవాళ్ళు? అయితే రాజ్యాలు పాలించేవాళ్ళు, లేకపోతే యుద్ధాలు చేసేవాళ్ళు. అంతే కదా. ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు నా దగ్గర రాజ్యం లేదు, నా దగ్గర మిగిలింది ఒక్కటే పని, ఏంటది? యుద్ధం చేయడం. సో జైపూర్ లాంటి వెరీ రిచ్ రాజ్పుతానా కల్చర్ లో ఆయన దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన మీరు చూడండి, రాజస్థాన్ వెళ్తే ఎన్ని మీకు హెరిటేజ్ ప్యాలెసెస్ గానీ అవన్నీ అక్కడ ఉండవు. అన్ని పెట్టుకొని కూడా ఆయన పేరులోనే ఉంది అక్కడ రాజులు. సో ఆయన ఏమన్నా అంటే, నాకు ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఇండియన్ ఆర్మీ. సో ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆయన బ్రిగేడియర్ జనరల్ ఆ ర్యాంక్స్ వరకు వెళ్ళి ఒక్కరోజు కూడా శాలరీ తీసుకోకుండా ఒక బెటాలియన్ ఆయన రైజ్ చేసి, ఆయన స్థాపించి, ఆయన ల్యాండ్ దానికి ఇచ్చి అలాగా చేశారు రాజులు. సో ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారో నార్త్ లో, జనరల్ గా వాళ్ళకి రాయల్టీ అనేది అదొక వారసత్వంగా వచ్చింది. సో ఎవరైతే మీరు నార్త్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఐఐటి కోసం ఎలాగ మీరు ట్రై చేస్తారో,
నార్త్ లో చాలా మంది ఆర్మీలోకి వెళ్ళడం కోసం అంత ట్రై చేస్తారు. గ్రేట్ సార్. నిజంగా మన సొంత కోసం ఇక్కడ మన పీపుల్ ఆలోచిస్తుంటే సౌత్ ఇండియన్స్ వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ మనవాళ్ళ కోసం కష్టపడుతున్నారు. కానీ అక్కడ మాత్రం దేశం కోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే మనం కాన్ఫ్లిక్ట్ పెద్దగా చూడలేదు కదా. ఇక్కడ ఇక్కడ అవసరం ఆ పెద్దగా పరిస్థితులు రాలేదు, మనకి ఆ ఎప్పుడు అది పరిస్థితులు ఎదురు రాలేదు, face చేయలేం మనం. ఫేస్ చేయలేదు కాబట్టి మనకి ఆ రియాలిటీ అనేది మనకి తెలియదు. వాళ్ళ వాళ్ళు రియాలిటీ ఎక్కువగా స్ట్రగుల్ అయింటారు. స్ట్రగుల్ అయ్యారు. Okay. చాలా సంవత్సరాలు, సెంచరీస్ ఆఫ్టర్ సెంచరీస్, వందల సంవత్సరాల నుంచి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే మీకు తెలుస్తుంది ఏదన్నా విషయం. అక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు ఆల్రెడీ ఆర్మీలో ఎవరో ఉన్నారు, నేవీలో ఎవరో ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకోవడం, మీరు కూడా వెళ్ళాలి. కొన్ని ఫ్యామిలీస్ అయితే నా ఫ్రెండ్స్ అంటే నా బ్యాచ్ మేట్స్ ఫ్యామిలీలు ఎలాగంటే వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు ప్రతి జనరేషన్ లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఖచ్చితంగా ఆ జనరేషన్ ఖచ్చితంగా అదంతా వాళ్ళ ఫ్యామిలీ లిగసే అలాగా రన్ అవుతూ వస్తుంది. స్పోర్ట్స్ కూడా మీరు సౌత్ లో చూసుకుంటే తమిళనాడు ఈజ్ గుడ్ విత్ స్పోర్ట్స్. సౌత్ ఇండియాలో తమిళనాడు వాళ్ళు, కేరళ కొద్ది గొప్ప, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత మళ్ళా మనకి రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఆ తర్వాత నార్త్ ఈస్ట్. ఎప్పుడైతే మీకు మీ రూట్స్ మీద మీకు ప్రైడ్ అనేది ఉంటుందో మీరు ఫిజికల్ గా కూడా స్ట్రైవ్ చేస్తారు. ఇప్పుడు తమిళ్ ఉన్నారు, తమిళ్ ఎలాగుంటారు, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ కల్చర్. ఆ కల్చర్ మీరు నిలబెట్టి, ఇప్పుడు మరాఠీస్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆయన చాలా గొప్ప ఆయనగా పూజించుకుంటారు. మీరు మీ కల్చర్ ని మీరు ఎప్పుడైతే మీరు పూజించుకుంటారో ఆ కల్చర్ కోసం మీరు చెమట చిందించడానికైనా మీరు రెడీగా ఉంటారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మన వైపు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదు. మన రాజుల్ని కూడా మనం ఎప్పుడు అంత గ్లోరిఫై చేసుకోలేదు. మన స్టేట్స్ లో అల్లూరు సీతారామరాజు గారినే తలుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ రోజుల్లో? చాలా తక్కువ. పాఠ్యాంశంలో పుస్తకాల్లో చదువుకోవడం తప్ప ఎక్కడ కూడా ఇప్పటికి ఎవరు పెద్దగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ జనరేషన్ కి అసలు తెలియదు. స్కూల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు స్కూల్లో ఐఐటి కోచింగ్ ఉందా లేదా అని చూస్తున్నారు తప్ప ప్లే గ్రౌండ్ ఉందా లేదా అని చూసేవాళ్ళు ఎంతమంది పేరెంట్స్? ఫిజికల్ గా ఎంత ఫిట్ గా ఉన్నారు అనేది అసలు ఆలోచించట్లేదు. పోనీ మెంటల్ గా ఎంత ఫిట్ అవుతున్నారు పిల్లలు? మెంటల్ గా మీరు ఫిట్ ఎప్పుడు అవుతారు? మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పుడే మీరు మెంటల్ గా కూడా ఫిట్ గా ఉంటారు. ఇప్పుడు మీరు కార్పొరేట్ లో ఈ రోజుల్లో మీరు ఎక్కువగా వింటున్న విషయం ఏంటి? మెంటల్ హెల్త్. అందరూ డిప్రెస్ అయిపోతున్నారు, లేకపోతే దాన్ని ఏమంటారు, ఈజీగా స్ట్రెస్ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఒక స్పోర్ట్ మీరు ఎప్పుడైతే ఆడతారో మీకు ఒక రిలీఫ్ ఉంటది స్ట్రెస్ నుంచి. మీరు స్పోర్ట్స్ ఆడకుండా ఓన్లీ చదువు అంటే కుదరదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. ఇది అన్ని మీరు ఎప్పుడు చేస్తారంటే మీ కల్చర్ మీద, మీ మట్టి మీద మీకు ఎప్పుడైతే ప్రైడ్ ఉంటుందో అప్పుడు మీరు ఫిజికల్ స్ట్రెంత్ మీరు అప్పుడు వాడతారు. మనకి ఈ డిఫరెన్స్ అనేది క్లియర్ కనబడుతుంది. మీరు సౌత్ ఇండియన్ యాజ్ ఏ తెలుగు పర్సన్, మీరు ఇక్కడ నుంచి తెలంగాణ పర్సన్ ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళారు. యాజ్ ఏ ఫస్ట్ మీరు లెఫ్టినెంట్ కర్నల్ అయ్యారు, తర్వాత పండిట్, మేజర్, అందులో రాష్ట్రీయ రైఫిల్స్ లాంటి ఒక పెద్ద బెటాలియన్ లో కూడా వర్క్ చేశారు మీరు. సో అక్కడ కంపారిజన్ ఎలా ఉంటుంది సార్? మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ కంపేర్ దాన్ అదర్ స్టేట్ పర్సన్. సో వాళ్ళు నన్ను ఎలా చూస్తారన్న దానికన్నా ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ ట్రూప్స్ తో మీరు మాట్లాడడానికి, వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు ఒక ఆపరేషన్కి వెళ్లే ముందు వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మనం ఇలా వెళ్తాం, ఇలా చేస్తాం. అది మీరు ఏ భాషలో చెప్తారు? హిందీలో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అప్పుడు మీరు నేర్చుకుంటే ఒకసారి మీకు లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చిన తర్వాత మీ యాటిట్యూడ్ ఎలాగుంది, మీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఈ రెండు మీరు ఒకసారి సెట్ చేసుకుంటే యాజ్ అన్ ఇండివిజువల్ మీకు రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సార్ ఇప్పుడు టోటల్ ఎంటైర్ ఆర్మీలో 100% తీసుకుంటే సౌత్ ఇండియన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఉన్నారు. మన ఆంధ్ర నుంచి కూడా చాలా మంది ఉన్నారు. మనం శ్రీకాకుళం ఇటువైపు ఈ డిస్ట్రిక్ట్స్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, ఏజెన్సీ ఏరియాస్ అంటారు. అవును, అక్కడ నుంచి చాలా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం మీకు చాలా మంది కనపడతారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది సోల్జర్స్ వైపు వెళ్తున్నారు, ఆఫీసర్స్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళు ఏముంటుంది, యుఎస్ వెళ్దాం అని ఉంటుంది. నార్త్ లో ఎవరైనా చేసిన వాళ్ళు ఎలాగుంటది అంటే వాళ్ళు బీటెక్ చేసినా కానీ, ఇప్పుడు ఆర్మీలో మీకు టెక్నాలజీ కూడా ఉంది, ఆర్మీకి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆర్మీకి సైబర్ సెక్యూరిటీ కావాలి, ఆర్మీలో మీకు కన్స్ట్రక్షన్ కావాలి, ఆర్మీలో మీకు మెకానికల్ ఇంజనీర్స్ కావాలి. మీరు ఇంజనీరింగ్ చేస్తే దాని అర్థం మీరు ఫారెన్ వెళ్ళాలనే కాదు. మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా మీరు ఆర్మీలోకి వెళ్ళి మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఆలోచించారు కదా, ఆ థాట్ రావడం, దేశం కోసం నేను కూడా ఏదో ప్రయత్నం చేయాలని థాట్ వస్తే చాలు. ఒకవేళ ఈ జనరేషన్ లో మీ ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళలేదు, మీరు ట్రై చేశారు, మెడికల్ గా మీరు అన్ఫిట్ అయ్యారు, మీరు వెళ్ళలేకపోయారు, కానీ మీకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది ఎలాగ వెళ్ళాలని. యూ కెన్ టీచ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. సో ఒకసారి ఆ బీజం పడితే మైండ్ లో, ఈ జనరేషన్ లో కాకపోయినా కానీ నెక్స్ట్ జనరేషన్ లో ఎవరో ఒకళ్ళు వెళ్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు కష్టపడడం అనేది, మీలాంటి సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ కష్టపడడం వల్లే ఇక్కడ మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండదు. నిజంగా సెల్యూట్ సార్. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ కూడా మాతో షేర్ చేసుకున్నాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. జై.